వాక్యం చూసుకుందాము. కీర్తన రాసిన గ్రంథము 126 అధ్యాయము మొదటి నుండి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. చూడండి, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనకు ఎలా ఉంటాయంటే బంధింపబడినట్లుగా అనిపిస్తూ ఉంటాయండి. మరి ఏ మాత్రము స్వేచ్ఛ లేకుండా, స్వతంత్రం లేకుండా, మరి ఏ పరిస్థితుల్లోనూ బంధించబడిపోయినట్టు మనకు అనిపిస్తూ ఉంటదన్నమాట. ఏ సంతోషం ఉండదు, ఏ ఆనందం ఉండదు, ఏ పరిస్థితి చూసినా ఆనందం సంతోషం లేకుండా ఉన్నట్లుగా అనిపిస్తుందండి. అయితే మరి దేవునికి మనం మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు, మొరపెట్టి ప్రార్థించి ఇక ప్రార్థన చేయలేక, మొరపెట్టలేక మరి మూలిగే స్థితిలోకి వచ్చినప్పుడంట దేవుడు దిగి వస్తాడటండి. అయితే మరి చూడండి, ఇశ్రాయేలు దగ్గరికి మోషే ని పంపించాడు దేవుడు దిగి వచ్చి మోషేని తీసుకుని వచ్చాడండి. ప్రత్యక్షంగా మోషే కనిపిస్తున్నాడు, పరోక్షంగా దేవుడు కార్యం చేస్తున్నాడండి. ఆ రీతిగా మరి మోషేని వాడుకున్నాడు దేవుడు. అలాగే దేవుడు మన జీవితంలో కూడా మరి ఆయన కార్యము చేసిన టైంలో మరి మనకి కూడా గొప్ప విడుదల ఇస్తాడండి. మరి సంతోషంతో మనము తిరిగి దేవుని దగ్గరకి వచ్చినప్పుడంట ఆయన మన పరిస్థితి మనకు ఎలా ఉంటుందంటేనంట, అసలు ఇది కళ నిజమా అన్నట్లుగా మనకు అనిపిస్తుంది అంటండి. మనము కళ కనిన వారి వలెనుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. మన నవ్వే లేని మన జీవితంలో మరి మన నోటి నిండా నవ్వు ఉంచుతాడటండి. ఇంత మరి మనం నవ్వి ఆనందంగా సంతోషంగా ఉండి ఎంతకాలమైంది అన్నట్లుగా దేవుడు మన నోటి నిండా నవ్వు ఉంచుతాడట. మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. మన నాలుక అండి ఆనంద గానాలు చేస్తుందటండి. అయ్యా, నా జీవితంలో మరలా తిరిగి నేను సంతోషపడతానా, ఆనందపడతానా, ఇక నా జీవితంలో ఆనందం అనేటువంటిది నేను అనుభవిస్తానా, సంతోషం అనేటువంటిది మరి నా జీవితంలో నేను అనుభవించగలనా, ఏంటయ్యా నా పరిస్థితి అని చెప్పి మరి ఆ దుఃఖములో మరి బాధలో ఉన్న ఆ దినాల్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఇంత ఆనందం, ఇంత సంతోషాన్ని నా జీవితంలో నాకు తిరిగి ఇస్తావని నేను కలలో కూడా అనుకోలేదయ్యా. ఇప్పుడు నిజముగానే నాకు ఇంత సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చావయ్యా అని చెప్పి మన నాలుకంట సంతోషంతో